వైసీపీలో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతల్ని చంద్రబాబు కేసుల పేరుతో వేధిస్తున్నారని జగన్ ఆరోపించారు. పల్నాడు జిల్లా రెంటపాళ్లలో వైసీపీ నేత నాగ మల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించి కుటుంబ సభ్యుల్ని జగన్ పరామర్శించారు. మరో 4 ఏళ్లలో తమ ప్రభుత్వం వస్తుందని జోస్యం చెప్పిన జగన్ చంద్రబాబు ఆయన చెప్పినట్లు చేస్తున్న పోలీసులకు సినిమా చూపిస్తామని హెచ్చరించారు. ఏం పాపం చేశానని నాగమల్లేశ్వరరావును చంపారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. లక్ష్మీనారాయణను ఆత్మహత్య చేసుకునే విధంగా ఎందుకు చేశారు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. వల్లభనేని వంశీని ఇదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎక్స్ఎమ్మెల్యే, ఆ పార్టీకి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యే ఇన్ని రోజుల పాటు జైల్లో పెట్టారు. కొడాలి నానిని మా పార్టీకి సంబంధించిన మరో కమ్మ నాయకుడు తప్పుడు కేసులు బనాయించి తనను హరాస్ ఎందుకు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. అబ్బాయి చౌదరి ఏకంగా 9 కేసులు పెట్టారు. అవినాష్ను కూడా కేవలం కమ్మ సామాజిక వర్గంలో పుట్టాడు, చంద్రబాబు నాయుడుని వ్యతిరేకిస్తున్నాడు అన్న ఒకే ఒక కారణంతో కేసుల మీద కేసులు పెట్టి రోజు హింసించే కార్యక్రమమే చేస్తా ఉన్నాడు. తలశీల రఘురాం ఆయన మీద 3 కేసులు పెట్టారు. ఎక్స్ ఎంపీ ఎండిబి సత్యనారాయణ ఇబ్బందులకు ఎందుకు గురి చేస్తా ఉన్నారు అని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్నా. నంబూరి శంకర్రావు అన్న, బ్రహ్మనాయుడు అన్న ఇద్దరు ఎక్స్ఎమ్మెల్యేలు తప్పుడు కేసులన్నీ కూడా బనాయించే కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. నా పక్కనే తెనాలి ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే శివ ఉన్నాడు. రోజు బెదిరించే కార్యక్రమం. ప్రముఖ సినీ నిర్మాత దగ్గుపాటి సురేష్ తనకు వైజాగ్ లో తన ల్యాండ్ ను క్యాన్సిల్ చేశారు అని చెప్పి గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. కమ్మవారు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరం ఆ చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఈయన డిఎస్పీ పేరు హనుమంతరావు, ఒక కుల ఉన్మాది. నేను అడుగుతా ఉన్నా, ఇదే డిఎస్పీకి పోలీస్ బట్టలు వేసుకుంటా ఉన్నారా అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి ఒత్తాసు పలుకుతా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న కొందరు పోలీస్ అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండరు. చూస్తూ 1 సంవత్సరం అయిపోయింది. మరో 3-4 ఏళ్లలో మా ప్రభుత్వం వస్తుంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కడికి సినిమా చూపిస్తామని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారితో పాటు మిమ్మల్ని కూడా ఓనెక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాము అని చెప్పి ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాను.